రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా వానాకాలం 2026 వాయిదా తొలి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంగారెడ్డి టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన 2,42,753 మంది అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 125.83 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ వానాకాలం సాగు పనులు మొదలవుతున్న తరుణంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడం హర్షణీయమన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఈ నిధులు జిల్లాలోని రైతులకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులైన 2.42 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతున్నాయని తెలిపారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, జిల్లా స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు భరోసా కార్యక్రమం సంగారెడ్డిలో చౌరస్తా రైతు వేదికలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అగ్రికల్చర్ స్టాఫ్కి, మున్సిపల్ చైర్మన్కి, ఆత్మ కమిటీ చైర్మన్కి, సిడిసి చైర్మన్, మరి ముఖ్య నాయకులకి, మరి అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి 9,000 కోట్లు మరి 9 రోజుల్లో రైతులకు అందజేయడం జరుగుతుందని ఇప్పుడే సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరంలో కూడా ఇదే విధంగా చెప్పి అందరికి కూడా ఖాతాలో వేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు రైతుల క్షేమాన్ని కోరి సకాలంలో ఇప్పుడు పంటలు వేసుకునే సమయం కాబట్టి మరి వాళ్ళకు చేయూతనివ్వాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలనే విధంగా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల పక్షాన ఉండి మరి పండిన ప్రతి గింజను కూడా కొని దళాలకు తావేయకుండా మరి రైతులకే న్యాయం జరిగే విధంగా మరి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతుల పక్షాన ఇదే కాదు, రైతులకు పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం పనిముట్లు ఇవ్వలేదు, చెప్పిన మాట మీద లేకుండా ఉండేది, చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మరి పండుగలు కూడా చేసుకునే విధంగా ఉన్నారని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇక ముందు కూడా ఏది ఉన్నా కానీ రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది, అండగా ఉంటుంది. అందరు ధైర్యంగా ఉండాలి. మరి మీకున్న ఇబ్బంది ఏది ఉన్నా కానీ అధికారులు కానీ మాకు కానీ దృష్టికి తీసుకురండి. మా వంతు కృషి
మేము చేస్తాము, మీకు అందుబాటులో ఉంటామని రైతుల సోదరులందరూ కూడా విన్నపిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వానాకాలం 26 కాలంలో మనము రైతు సోదరులకు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రైతు భరోసా కార్యక్రమాన్ని దాదాపు 9,000 కోట్ల రూపాయలు వేసేదానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు నిర్మలమ్మ గారు, మిగతా నాయకులు, రైతు సోదరులు అందరికీ నమస్కారములు. ఈరోజు దాదాపు 2 ఎకరాలకు 2,486 కోట్లు 2 ఎకరాల వరకు ఇస్తారు. మిగతా 54 ఎకరాల వరకు కూడా 9 రోజుల్లో గవర్నమెంట్ వేసేదానికి బిల్స్ తయారు చేయడం జరిగింది. తర్వాత మన నిర్మలమ్మ గారు చెప్పినట్టు ఈ సంవత్సరము మన జిల్లాలో 7 రకాల విత్తనాలు కానీ విత్తన మేళా కూడా ఇక్కడే అమ్మగారి ఆధ్వర్యంలో మనం చేసుకున్నాము. 50 రైతు వేదికల్లో విత్తన మేళాలు పెట్టుకున్నాము. అలాగే ఆయిల్ పామ్ కానీ పప్పు దినుసులకు కానీ మనము మన గవర్నమెంట్ దీన్ని ఈ పథకంలో పంటలు అంటే వరి కాకుండా మిగతా పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా మనకు వ్యవసాయంలో యాంత్రీకరణ చాలా ముఖ్యం కాబట్టి లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ దాదాపు 2,58,000 మనము సబ్సిడీ ఇచ్చుకున్నాం. ఈ సంవత్సరం కూడా యాంత్రీకరణ పథకం కూడా ఉంటుంది. ఇలాగా రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా చేస్తూ రైతాంగానికి ఎక్కువ శాతం మేలు చేసేందుకు చేస్తూ ఉంది. అలాగే గౌరవనీయుల మన సీఎం గారు చెప్పినట్టు ఈ ఇయర్ ముఖ్యంగా ఎల్లుండో సంవత్సరం కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా వరి బదులు ముఖ్యంగా 7 రకాలు కానీ లేకుంటే సన్న రకాలలో 7 రకాలు కానీ తర్వాత ముఖ్యంగా పత్తి బదులు ముఖ్యంగా ఏం చేయాలంటే ఏదైతే కంది కానీ పెసరు కానీ మిల్లు కానీ వేసేదాన్ని కూడా మనము సబ్సిడీపై మన గవర్నమెంట్ సీడ్ సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ ఇచ్చే ఈ పథకాలను అందరూ కూడా రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మన రైతాంగము ఈ పథకాలన్నీ కూడా సద్వినియోగం చేయాలని కోరుతున్నాను.